నమస్తే డి న్యూస్ కు స్వాగతం. నేను మీ కిరణ్మయ్. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ పిలుపు. ఘనంగా ఒంగోలు నియోజకవర్గ టీడీపీ కమిటీల ప్రమాణ స్వీకారం. పైన పటారం లోన లొటారం అన్నచందంగా మోడల్ స్కూల్ తీరుతెన్నులు. అధ్వానంగా మారిన మోడల్ స్కూల్ దుస్థితిపై డి న్యూస్ ప్రత్యేక కథనం. సిఐటియు 15వ రాష్ట్ర మహాసభలు. ఒంగోలులో ర్యాలీ. కార్మికుల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ గోపిమూర్తి డిమాండ్. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా పనిచేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు నూతన కమిటీలకు పిలుపునిచ్చారు. ప్రతిపక్ష పార్టీ వారు డిపాజిట్లు కూడా రావని భయపడేలా పనిచేయాలన్నారు. ఒంగోలు టీడీపీ కార్యాలయంలో అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ నూతన కమిటీల ప్రమాణ స్వీకారంలో పార్టీ క్యాడర్కు ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు. పార్టీ పదవులు పొందిన వారు యుగోలకు పోకుండా అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. డివిజన్ల వారీగా రిజిస్టర్లు పెట్టి ప్రతి ఒక్కరి పనితీరును స్వయంగా పరిశీలిస్తానని చెప్పారు. పార్టీలోని ప్రతి ఒక్కరిని తన సొంత మనుషులుగా చూసుకుంటానని, వారికి ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఒంగోలులో చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి వివరించారు. తాను ముందు చూపుతో వ్యవహరించి పోతురాజు కాలువలో పూడిక తీయించడం వల్ల మొంతా తుఫాన్ ప్రభావాన్ని నివారించగలిగినట్లు తెలిపారు. ఆఫీస్లో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కలకలలాడటం, ఇంతమందిని ఈరోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం సమావేశం ఏర్పాటు చేసుకోవటం. ఈరోజు షార్ట్ టైంలో మనం చెప్పినా కూడా అందరూ కూడా అన్ని డివిజన్ల నుంచి వచ్చిన మీ అందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇంకా వేదిక మీద ఉండే పెద్దలందరూ కూడా ఉన్నారు. మన చైర్మన్లు ఉన్నారు, అదేవిధంగా కార్పొరేటర్లు ఉన్నారు, అదేవిధంగా క్లస్టర్స్ ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తూ, మనం ఒకసారి ఎప్పుడూ లేని విధంగా ఇదివరకు ఏంటంటే కమిటీలు వేసుకునే వాళ్ళం. గ్రామ కమిటీ, టౌన్ కమిటీ, అదేవిధంగా డివిజన్ కమిటీలు ఇవన్నీ వేసేవాళ్ళం. దాని ప్రకారంగా పనిచేసుకుంటా మనం ముందుకు పోయేవాళ్ళం. ఈసారి ఒకసారి అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయాలి, బాధ్యతగా మనం పనిచేయాలి. అదేవిధంగా ఎవరైతే పదవులు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఒక ప్రజల్లో ఉండి ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుంటూ పనిచేయాలనే ఒక విధి విధానాలతోటి ఈరోజు అందరికీ కూడా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకొని అన్ని నియోజకవర్గాల్లో ఈ కమిటీలు ప్రమాణ స్వీకారం జరుగుతున్నాయని చెప్పి కూడా మేము అందరం కూడా తెలియజేస్తా ఉన్నాం. మన నియోజకవర్గంలో కూడా పోయినసారి 14-19లో మనకి 1.5 సంవత్సరంలో దగ్గర 300 పైన కోట్లు పనిచేశాం. ఈసారి 124 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. రేపు నెక్స్ట్ మంత్ నుంచి ప్రతి నెల ఖచ్చితంగా డివిజన్ మీటింగ్ జరగాలి. ప్రతి నెలలో కూడా 1వ తారీఖు పెన్షన్స్ మీ డివిజన్లో ఇచ్చేటప్పుడు చాలామంది గ్రూపుల్లో పెడుతున్నారు. మనం కూడా పెన్షన్స్ ఇచ్చేటప్పుడు మనం డివిజన్లో ఉండే వాళ్ళందరం కూడా మనం కూడా వెళ్ళి మనం వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వటం, రేషన్లు ఇచ్చేటప్పుడు రేషన్లు ఇవ్వటం, ప్రభుత్వ పథకాలు ఇచ్చేటప్పుడు ప్రభుత్వ పథకాల్లో కూడా మన కమిటీ సభ్యులు కూడా కనపడటం, ప్రజల్లో కూడా అక్కడ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇమీడియట్గా తెలియపరచడం. ప్రతి డివిజన్ కూడా గ్రూపు క్రియేట్ చేసుకోండి. కమిటీ సభ్యులంతా కూడా గ్రూప్లో ఆ డివిజన్లో జరిగేవన్నీ కూడా ఆ గ్రూప్లో పెట్టండి. మేము కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయండి. ఏదైనా ఉన్నప్పుడు మేము ఏదైనా ప్రోగ్రాంలో తిరుగుతున్నా కూడా ఆ గ్రూప్లో చేసినప్పుడు తప్పకుండా కూడా మీతో మాట్లాడి దాని సమస్యను ఇమీడియట్గా సాల్వ్ చేసేదానికి నా వంతు నేను కూడా కృషి చేయడానికి నాకు తెలియపరిచే విధంగా నన్ను కూడా పెట్టండి అని చెప్పాం. ఇంకా కొన్ని డివిజన్స్లో ఆ గ్రూపులు ఇంకా రాలేదు. దానికి మమ్మల్ని కూడా యాడ్ చేస్తున్నప్పుడు ప్రతి గ్రూపులో కూడా మేము కూడా ఉండటానికి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నా. ఏ విధంగా ఇబ్బందులు ఉన్నారో 2 సెంట్లు వాళ్ళందరూ కూడా పార్టీ వాళ్ళకు కూడా సైట్లు ఇవ్వడానికి కూడా దాన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. దాన్ని కూడా మీకు డివిజన్ ప్రెసిడెంట్ కూడా మీ అందరినీ కలుస్తాడు. వాళ్ళకు కూడా ముందుకు తీసుకెళ్లేటట్టుగా వాళ్ళ సొంత ఇల్లు ఉండే విధంగా
తొందరలోనే మంచి లొకేషన్లోనే వాళ్ళందరూ కూడా మన వాళ్ళందరూ కూడా పట్టాలు ఇచ్చేటట్టుగా దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనకు అనేక ఇబ్బందులు ఉన్నా కూడా మనకు వచ్చే కార్పొరేషన్ దాన్ని పెట్టి మనం చిన్నగా చేసుకొని వెళ్తున్నాం. ఈరోజు మేజర్ 3 రోడ్లు ఏదైతే మనం ఒంగోలులో ఎప్పటి నుంచో అనుకుంటున్నామో కమ్మపాలెం రోడ్డు అది ఎప్పటి నుంచో దాని ఇబ్బందులు పడుతూ ఉంది. దాని టెండర్కి 2 రోజుల్లో ఈ వారంలోనే టెండర్ పిలిచి దాని పని మొదలు పెడుతున్నాం. ప్రజావాణి అని చెప్పేసి పోస్ట్ బాక్స్ కూడా పెట్టాం. మన దగ్గరికి రావాలన్నా లేకపోతే కామన్ పీపుల్ ఎవరన్నా ఎమ్మెల్యే గారిని కలవాలంటే ఇబ్బంది అనుకునే వాళ్ళకి కూడా బాక్సులు పెట్టాం. ప్రతి శుక్రవారం కూడా బాక్స్లో ఎవరైతే చీటీలు వేశారో వాళ్ళందరూ కూడా తీస్తున్నాం. ఏదైతే లెటర్లు పెట్టారో ఇప్పటి నుంచే ఉండే సమస్యలు కూడా దాన్ని సార్ట్అవుట్ చేసి కొంతమందికి పనులు కూడా అవి పూర్తి చేసే విధంగా ఏదైనా కంప్లైంట్స్ ఉన్నాయి కూడా దాన్ని కూడా చదివి దాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా ఈరోజు మన నగరంలో జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తున్నా. ఒక్కొక్కరికి ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎప్పుడు ఏం చేస్తాననేది మీకే తెలియదు. ఆ టైం వచ్చినప్పుడు ఆ ఫోన్ వస్తుంది మీకు, తగ్గట్టుగా మీకు పని చేస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జాగ్రత్తగా సమన్వయం చేసుకుంటూ వెళ్తారో ఖచ్చితంగా పైకి వెళ్తారు. సమన్వయం లేకుండా అహంకారంగా ఉంటారో ఖచ్చితంగా ఈ ట్రిప్తో ఆగిపోతారు. ఎలక్షన్ లేనప్పుడు ఈరోజు మనం అధికారంలో ఉండేటప్పుడు 10 మందికి మనం సర్వీస్ చేసే విధానంలో వెళ్ళాలి. వాళ్ళు ఏదో వేరే విధంగానో లేకపోతే ఆ పార్టీలు ఎన్నికలకు తిరుగుంటారు. కానీ మనం ఈరోజు ప్రభుత్వంకి వచ్చిన తర్వాత మన వల్ల సహాయం పొందితే ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకుంటారు. అలాంటి పని మనం చేసుకోగలిగితే అందరూ కూడా మనం ఇంకా కూడా పార్టీ బలోపేతం చేసుకోవడానికి కానీ బాగుంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కక్ష సాధింపులు, గొడవలు ఇలాంటివన్నీ కూడా మంచిది కాదు. అందరినీ కలుపుకొని వెళ్ళండి. ఆ బూత్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకుండే హౌసెస్ ఏది ఉందో మీ కింద మళ్ళీ కేఎస్ఎస్ సభ్యులు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా కలుపుకోండి. కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమం. చాలా రోజుల తర్వాత మన వాళ్ళందరినీ కూడా చూసా. ఈరోజు అందరూ కూడా ఎక్కువ మంది ఈరోజు మొత్తం మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో డివిజన్ ప్రెసిడెంట్లు కానీ క్లస్టర్స్ కానీ అందరూ కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ మరోసారి మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామెపల్లి సీతారామయ్య మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలు కమిటీలు మొత్తం ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయడం మంచి పరిణామం అన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం వస్తుందన్నారు. పార్టీకి సంబంధించి వివిధ క్యాడర్లు నియమితులైన వారందరిపై ఒక గురుతర బాధ్యత ఉందన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు పూర్తయిన సందర్భంగా అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల విజయం లక్ష్యంగా అందరూ ఐక్యంగా పనిచేయాలని డాక్టర్ కామెపల్లి సీతారామయ్య పిలుపునిచ్చారు. ఇటువంటి ప్రమాణ స్వీకారం ఉత్సవానికి నాంది పలకడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఇట్లాంటి ప్రమాణ స్వీకారాలు జరిగినప్పుడే కార్యకర్తల్లో ఉత్సాహం, ఉత్తేజం వస్తుంది. వాళ్ళు కూడా ఇటువంటి బహిరంగంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వాళ్ళు కూడా పార్టీలో మనకి ఒక గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపు ద్వారా మనం కూడా ఒక నాయకుడిగా ఎదిగి మనం పార్టీకి సేవ చేయాలి. అలాగే మనం సేవ చేసిన తర్వాత ఆ సేవ ద్వారా మన ప్రీతమైన నాయకులు, మన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి మంచి పేరు రావాలని కోరుకుంటూ, ఈ ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత మీరు ఒక నాయకుడిగా ఎదిగిన తర్వాత మీ కార్యకర్తలు, మీరు తెలిసిన కార్యకర్తలందరికీ కూడా దగ్గరికి తీసుకొని ప్రతి ఒక్కరికి మనం చేస్తున్న మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 18 నెలల కాలంలో చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా తెలియజేస్తూ అందరూ పార్టీ కోసం కృషి చేయాలని, రాబో లోకల్ బాడీ ఎలక్షన్స్లో పంచాయతీ ఎలక్షన్స్ కానీ, మున్సిపాలిటీ ఎలక్షన్స్ కానీ, ఎటువంటి మండల ఎలక్షన్స్ కానీ, ఎటువంటి ఎలక్షన్స్లో కూడా ప్రతి ఒక్కరూ గెలుపొందాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యక్రమానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు మాట్లాడుతూ పార్టీ పదవులు వచ్చాయని ఎవరూ మోనార్కుగా వ్యవహరించవద్దని కోరారు. కార్యకర్తలందరినీ కలుపుకొని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలిపించి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావుకు బహుమతిగా ఇవ్వాలని కోరారు. ఒక కుటుంబం లాగా అందరూ ఉండాలి. కుటుంబంలో ఏ ఒక్కరు ఇబ్బంది పడ్డా ఆ కుటుంబానికే నష్టం. మనలో మనం ఏదన్నా కలహాలు పెట్టుకొని మనం సరిగ్గా పనిచేయకపోతే నష్టం ఎవరికంటే తెలుగుదేశం పార్టీకి. తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగితే మన నాయకుడికి నష్టం జరుగుద్ది,
ఆయనకి నష్టం జరిగితే మనకు నష్టం జరుగుతుంది. కాబట్టి మన కన్నును మనమే పొడుచుకోకుండా మనకిచ్చిన పదవికి మనం తగిన న్యాయం చేస్తూ మనం అందరం కూడా కింద స్థాయి కార్యకర్తల్ని ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని పోయి మీకు ఇచ్చిన పదవికి మీరు ఇంకా గౌరవం తెచ్చి ఇంకా మంచి ఫలానా డివిజన్లో బాగా చేశారు, ఫలానా ట్రస్ట్ ఇన్ఛార్జి బాగా చేశారు అని చెప్పేసి మన నాయకుడి దగ్గర ప్రశంసలు తీసుకొని ఇంకా రాబోయే రోజుల్లో మంచి మంచి పదవులు తీసుకొని మంచి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి రేపు మీ ఆధ్వర్యంలో మనకి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. మన మిత్రుడు రాంబాబు చెప్పినట్టుగా ఏ నియోజకవర్గంలో మన జిల్లాలో కానీ కాదు రాష్ట్రంలో కూడా. మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు 100 కోట్ల రూపాయలతో నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. ఎవరైనా ఒంగోలులో అడుగు పెట్టగానే మంచి అనుభూతి కలిగేలా నగరాన్ని సుందరీకరణ చేస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో దామచర్ల మంత్రి కావాలని ఆకాంక్షించారు. మరి మన నగరాన్ని అయితే ముఖ్యంగా అభివృద్ధిలో కానివ్వండి, బ్యూటిఫికేషన్లో కానివ్వండి, ఏ రకంగా పరుగులు ఎత్తిస్తున్నారో మనం అందరూ చూస్తున్నాం. ఇప్పుడైతే పనులన్నీ సగంలో ఉన్నాయి. ఇంకా అది రోడ్లు కానివ్వండి, మెయిన్గా డ్రైన్లు. ఎందుకంటే మనం రీసెంట్గా వచ్చిన తుఫాను మనం చూసినట్లయితే డ్రైన్ సిస్టమ్ కనుక సరిగ్గా లేకపోయినట్లయితే ఒంగోలు నగరం పూర్తిగా మునిగిపోయే పరిస్థితిలో ఉండేది. కానీ వారు ముందు జాగ్రత్తగా పోతురాజు కాలువ అది కట్టుబడిన సగంలో ఆగిపోయినప్పటికీ కూడా దాన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమాత్రం పట్టించకపోయినా కూడా మరి మన నగరపాలక సంస్థని హెచ్చరించి మరి అందులో పూడికిని కనుక పూర్తిగా తీసివేయకపోతే మరి చిన్నపాటి వర్షం కూడా మరి రోడ్లో నింపి మరి ప్రజలందరినీ కూడా మన యొక్క జీవన శైలి ఎంత ఇబ్బంది కలిగిస్తుందో, మరి మనం క్లీన్ చేసినందువలన అందరూ ఎంత సేఫ్ అయ్యారో మన కళ్ళతో మనం చూసాం. ప్రజలతో పాటు విద్యాలయాలు, సంక్షేమ వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని, అందుకనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఆర్డబ్ల్యూఎస్ మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీరాజ్, సంక్షేమ వసతి గృహాలు, విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ సమావేశమై ప్రజలకు, విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించేలా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించి దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ప్రజలకు కనీస అవసరాలైన త్రాగునీరు అందించడం కోసం ఖర్చు చేస్తుందన్నారు. గ్రామం, మున్సిపాలిటీని యూనిట్గా ఉన్న ప్రజలకు తాగునీటి వనరుల లభ్యత ఎక్కడ నుండి వస్తుంది తదితర వివరాలతో సమగ్ర నివేదికతో పాటు మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేసి 2-3 రోజుల్లో సమర్పించాలని అధికారులను ఆదేశించారు. జెడ్పీ సీఈఓ చిరంజీవి, డిపిఓ వెంకటేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ ఈ బాలశంకరరావు, సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మానాయక్, పబ్లిక్ హెల్త్ ఈ సంజయ్ కుమార్, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి నిర్మలా జ్యోతి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి వరలక్ష్మి, డీసీఓ జయ, మున్సిపల్ కమిషనర్స్ తదితరులు పాల్గొన్నారు. Tribal hostels awfully bad. Okay, then you never bother about what they are drinking, what they are eating. You don't have a mechanism. Unless I make a phone call to you, unless I make a phone call and ask you to go and see some place, they are not aware of it. So this attitude should immediately go. I want my people to drink potable water. I want my children have a decent, facilities in the hostels as well as in the schools. Now, if this forum is open, you have to suggest me that how are you going to fix these issues. So, if you simply say typical government type answers, I will not like to. బాలిక విద్యను ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒంగోలు రీజనల్ మేనేజర్ వెల్లంకి శ్రీనివాసరావు అన్నారు. బేటీ బచావ్ బేటీ పడావ్ కార్యక్రమంలో భాగంగా బ్యాంక్ సామాజిక సేవా కార్యక్రమం కింద కొత్తపట్నం మండలం ఈతముక్కల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 20 మంది విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చెంచు పున్నయ్య అధ్యక్షతన తన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ సిబ్బంది, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్బీఐ ఒంగోలు రీజనల్ మేనేజర్ వెల్లంకి శ్రీనివాసరావు మాట్లాడుతూ
బ్యాంక్ వ్యాపార కార్యకలాపాలతో పాటు సామాజిక బాధ్యత కింద ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. అవసరమైన వారిని గుర్తించి సైకిళ్లు అందించడం జరిగిందన్నారు. భవిష్యత్తులో కూడా బ్యాంకు ద్వారా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈతముక్కల జెడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చెంచు పున్నయ్య మాట్లాడుతూ విద్యార్థినీలకు ఎంతో ఉపయోగకరమైన సైకిళ్లను అందించిన బ్యాంకు వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. నేషనల్ ఫెస్టివల్ జవహర్లాల్ నెహ్రూ, భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు బాలల దినోత్సవం. ఒక విజన్ తో పనిచేసిన ప్రధానమంత్రి పంచవర్ష ప్రణాళికలు నిర్మించి భారతదేశం వ్యవసాయ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రాజెక్టులు, భారతదేశ అభివృద్ధి కొరకు పాటుపడిన వ్యక్తి. అలాంటి జవహర్లాల్ నెహ్రూ గారి బర్త్డేని పిల్లల బాలల దినోత్సవంగా జరుపుకోవటం, దాంట్లో భాగంగా మన పాఠశాలలో ఈ కార్యక్రమం చేయటం చాలా ముదావహం, మంచి కార్యక్రమం అనుకుంటున్నాం. మంచి కార్యక్రమం, మంచి విద్యార్థులు, వాళ్ళు సెలెక్ట్ చేసిన విద్యార్థులు కూడా ఈ సైకిల్ ఎవరికైతే అవసరమో వాళ్ళనే సెలెక్ట్ చేశాం, వాళ్ళకే ఇస్తున్నాం. వాళ్ళు సక్రమంగా ఉపయోగించుకొని భవిష్యత్తులో టైం ఉపయోగపడు, టైం బాగా కలిసి వస్తుంది వాళ్ళకి. హెచ్ఎం పోస్ట్ ఇచ్చినప్పుడు అర్థం చేశారు. నాకు తెలంగాణ సంవత్సరం 10కి 10 పాయింట్స్ వచ్చినాయి. ఒక అబ్బాయికి 10కి 10. ఆ కలెక్టర్ మేడం గారు పిలిచి, నేను ఆ రోజు వెళ్ళలేదు, ఆగస్టు 15కి, మీ హెచ్ఎం గారు ఎవరంటానికి కొద్దిగా హెల్త్ బాగాలేదు సార్ మేడం అంటే, ఆ అబ్బాయిని డ్రమ్ములతో తీసుకెళ్ళి స్టేజ్ మీదకి కలెక్టర్ మేడం గారు, దిస్ క్రెడిట్ గోస్ టు యువర్ హెచ్ఎం, దిస్ క్రెడిట్ గోస్ టు యువర్ హెచ్ఎం. హెచ్ఎం అంటే అలా ఉండాలి, హెచ్ఎం అంటే అలా ఉండాలి. టీచర్లు అంటే కష్టపడి చెప్పాలి ఇష్టంగా, అంతేగాని ఏదో వస్తున్నాం ఏదో పోతున్నాం. ఈ నవంబర్ డిసెంబర్ కూడా కష్టపడడం, జనవరి కూడా కష్టపడడం అంటే 10కి 10 పాయింట్స్ నాకు 10 మందికి రావాలి స్కూల్లో. లాస్ట్ ఇయర్ మీ హెచ్ఎం సార్ మంచి రిజల్ట్ ఇచ్చారు. ఏంటంటే మనకి స్కూల్ డ్రాప్ అవుట్స్ కానీ అవన్నీ గణాంకాల ప్రకారం కొంచెం బాలికలకి ఎక్కువ ఒక ఏజ్ తర్వాత డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉంటున్నాయి. సో ప్రధానమంత్రి గారి నేతృత్వంలో, లేకపోతే అందరూ పెద్దలు, సమాజం ఏంటంటే ముందు ఇంట్లో స్త్రీ చదువుకుంటే, అమ్మాయి చదువుకుంటే, ఇల్లాలు చదువుకుంటే ఇంటికి సమాజానికి మేలు జరుగుతుంది. ఈ డ్రాప్ అవుట్స్కి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో వాటన్నిటిని గత 10 ఏళ్ళ నుంచి 10-15 ఏళ్ళ నుంచి ఆ చిన్న చిన్న ఇబ్బందుల్ని సో బ్యాంకుల ద్వారా లేకపోతే గవర్నమెంట్ తరపు నుంచి అధిగమించడం కోసం 100% అనమాట. ఇది ఒక ఇంట్లో ఒక అబ్బాయి ఉంటే ఒక అమ్మాయి ఉంటే ఇద్దరు చదువుకోవాలి. ఏమంటారు? కంపల్సరీ ఇద్దరు చదువుకోవాలి. దానికోసమే మన ఉద్దేశం కూడా అదే. పేరు గొప్ప ఊరు దిబ్బ, పైన పటారం లోన లటారం అన్న సామెతలు ఊరికనే పుట్టలేదు. ఆకర్షించే పేరుతో గల ఓ పాఠశాల కనీస వసతులు లేమితో కూనారిల్లుతుంది. మోడల్ స్కూల్ బోర్డు చూసిన వారు స్కూల్లో అడుగు పెడితే అధ్వానంగా కనిపిస్తుంది. ఇలాంటి అధ్వానమైన స్కూల్ ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉందనుకుంటే పొరపాటే. సాక్షాత్తు ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో ఉంది. అధ్వానంగా మారిన మోడల్ స్కూల్ దుస్థితిపై డి న్యూస్ ప్రత్యేక కథనం. ఒంగోలు బలరాం కాలనీలో నగరపాలక సంస్థ ప్రత్యేక మున్సిపల్ మోడల్ ప్రాథమిక పాఠశాల ఉంది. గతంలో ఈ పాఠశాల బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఎదురుగా ఉండేది. అక్కడ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో అధికారులు 2015లో బలరాం కాలనీకి మార్చారు. ప్రస్తుతం 1 నుంచి 5 తరగతుల వరకు 83 మంది విద్యార్థులు తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. మోడల్ పాఠశాల పేరుతో ఉన్న స్కూలును ఒక రేకుల షెడ్డును అద్దెకు తీసుకుని నడుపుతున్నారు. 83 మంది విద్యార్థులకు రేకుల షెడ్ ఒక్క గదిలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ఇది ఇరుకుగా ఉండటంతో ప్రభుత్వం ఇచ్చిన ఫర్నిచర్ కూడా ఏర్పాటు చేసేందుకు వీలు లేక గుట్టగా వేశారు. విద్యాశాఖ నిబంధనల ప్రకారం ప్రతి మోడల్ స్కూల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. అయితే ఈ స్కూలులో కేవలం 3 ఉపాధ్యాయులు మాత్రమే బోధిస్తున్నారు. మెగా డిఎస్సి ద్వారా కొత్తగా ఎంపికైన ఒక ఉపాధ్యాయుడు ఉండగా ఉర్దూ పాఠశాలకు చెందిన 2 టీచర్లు డిప్యుటేషన్పై ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. చివరికి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు తరగతి గదిలోనే లెట్రిన్ ఉండటం, అందరూ దానినే వాడుకోవాల్సి రావటం విద్య పట్ల, విద్యార్థుల పట్ల అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుంది. విద్యా సంస్థల్లో అత్యుత్తమమైన ప్రమాణాలు, వసతులు, బోధన ఉండాలని ప్రత్యేకంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాటతో అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
మార్కాపురంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆర్టీసీ బస్టాండు, పూల సుబ్బయ్య కాలనీ, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో ర్యాక్సీ అనే డాగ్తో స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. బస్టాండ్లోని పార్సిల్ సర్వీస్ కేంద్రంలో క్షుణ్ణంగా పరిశీలించారు. గంజాయి, అక్రమ రవాణా వంటి వాటిపై దృష్టి సారించినట్లు సిఐ సుబ్బారావు తెలిపారు. ఎక్కడైనా మత్తు పదార్థాలు విక్రయించి పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రిసిప్ట్ సిగ్నల్ కాకుండా ఎక్కడి నుంచి వస్తున్నా ఏం పార్సల్ బయట కుక్కల్ని ఉంటే తరివేసాడు ముందు. ప్రజెంట్ ఒంగోలు నుంచి వచ్చేసి మనకేంటి గౌరవనీయులైన ప్రకాశం జిల్లా ఎస్పీ గారైన శ్రీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మార్కాపూర్ పట్టణంలోను, అదేవిధంగా రూరల్లో చెన్నకేశ్వర స్వామి టెంపుల్, ఆర్టీసీ బస్టాండు, రైల్వే స్టేషను, ఖమ్మం బస్టాండు, దోర్నాల్ బస్టాండు, పూల సుబ్బయ్య కాలనీలో ఈ యొక్క నార్కోటిక్స్ సంబంధించి అంటే మాదక ద్రవ్యాలు, గంజాయి, మత్తు పదార్థాలు ఏమైనా ఉన్నాయన్నా, అదేవిధంగా ఎక్స్ప్లోజివ్ సంబంధించి ఈ యొక్క డాగ్స్తో ఈరోజు మా యొక్క స్పెషల్ పార్టీ అయిన ఆర్ఐ గారు సురేష్ బాబు గారు, నేను, మా మార్కాపూర్ రూరల్ ఎస్ఐ గారు, అదేవిధంగా సిబ్బందితో ఈ ప్రదేశాలను తనిఖీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రైల్వే స్టేషన్ బస్టాండ్లో ఈ పార్సిల్ సర్వీస్ ఏవైనా అనాథరైజ్డ్గా లాంగ్ స్టాండింగ్ నుండి ఎవరైనా తీసుకెళ్లకుండా ఉన్న అటువంటి వాటిని కూడా తనిఖీ చేయడం జరిగింది. ముఖ్యంగా మన మార్కాపూర్ పట్టణంలో పార్సిల్ యొక్క వాటి ప్రదేశాలను కూడా తనిఖీ చేసి ఏమైనా అనుమానాస్పదమైన వ్యక్తులు కానీ అనుమానాస్పదమైన వస్తువులు వాళ్ళ పార్సిల్ సర్వీస్లో ఉన్నాయా వాటి మీద కూడా ఈరోజు మా యొక్క నార్కోటిక్స్ డాగ్ సహాయంతో చెక్ చేయడం జరిగింది. మున్సిపల్ కార్మికుల, ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ గోపిమూర్తి డిమాండ్ చేశారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CITU 15వ రాష్ట్ర మహాసభలు ఒంగోలులో ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన మున్సిపల్ కార్మికులు, ఉద్యోగుల ర్యాలీ కార్పొరేషన్ కార్యాలయం నుండి ప్రధాన వీధుల గుండా ర్యాలీ కూరగాయల మార్కెట్, షాదీఖానా వరకు కొనసాగింది. మున్సిపల్ కార్మికులు, ఉద్యోగుల సమస్యలను గత ప్రభుత్వం గాలికి వదిలేసిందని, తాము అధికారంలోకి వస్తే కార్మికుల సమస్యను పరిష్కరిస్తామని, 26,000 వేతనం ఇస్తామని, పర్మనెంట్ చేస్తామని హామీలు ఇచ్చి మోసం చేశారని గోపిమూర్తి ఆరోపించారు. గత మహాసభల నుండి ఇప్పటి వరకు చేసిన ఆందోళన కార్యక్రమాలను సమీక్షించుకొని భవిష్యత్తు కార్యక్రమాల రూపకల్పన కోసం 2 రోజుల పాటు రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ అంశంపై శాసనమండలిలో ప్రస్తావిస్తామన్నారు. విశాఖలో జరిగే పెట్టుబడిదారుల సదస్సు వల్ల ప్రయోజనం శూన్యమని CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి CH నరసింగరావు విమర్శించారు. విశాఖ ఉక్కుకు ప్రాధాన్యత ఇవ్వకుండా పెట్టుబడులు వస్తాయని చెప్పి కళ్ళబొల్లి మాటలతో మోసం చేస్తున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు నిరసనగా పోరాటాలు చేస్తామని, కార్మిక వర్గ ఐక్యత కోసం అఖిల భారత మహాసభలు ఏర్పాటు చేసుకుంటామని తెలిపారు. ర్యాలీలో లెనిన్ వేషధారణ, మత సామరస్యం ప్రతిబింబించే వేషధారణ, 15వ రాష్ట్ర మహాసభలు గుర్తుగా 15 జెండాలతో కార్యకర్తలు నడిచారు.
ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంఘ 15వ రాష్ట్ర మహాసభలు ఈ రోజున ఒంగోలు పట్టణంలో అత్యంత వైభవంగా ప్రారంభమవుతూ ఉన్నాయి. ఈ యొక్క మహాసభల్లో గత మహాసభ నుంచి ఈ మహాసభ వరకు జరిగినటువంటి కార్యకలాపాలని సమీక్షించుకుంటూ వాళ్ళ సమస్యల పరిష్కారం సమస్యలను కూడా వాళ్ళు చర్చించుకుంటూ భవిష్యత్తులో ఆ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళ యొక్క కార్యకలాపాలను నిర్ధారణ చేసుకుంటారు. ఈ యొక్క మహాసభలు విజయవంతం కావాలని చెప్పి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్సీగా కోరుకుంటా ఉన్నాను. ఏదైతే ప్రభుత్వం ఎన్నికై 16 నెలలు పూర్తయినప్పటికీ కూడా ఈ రోజున ఉద్యోగుల సమస్యలు, మున్సిపల్ ఉద్యోగుల సమస్యలు కానీ లేదంటే మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి ఏ విధమైనటువంటి చొరవ చూపలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున మున్సిపల్ వర్కర్స్ చేత వెట్టి చాకరీ చేయించుకుని వారికి కనీస వేతనాలు చెల్లించట్లేనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పిఆర్సీలో వాళ్ళని మమేకం చేయాలని చెప్పి వాళ్ళు పనిచేసే చోట వాళ్ళకి కావాల్సినటువంటి పరికరాలు ప్రభుత్వం కల్పించాలని చెప్పి వాళ్ళకి అనారోగ్య విషయాలు వచ్చినప్పుడు వాళ్ళకి సెలవులు ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలని ఒంగోలు పట్టణం పెద్ద ఎత్తున మున్సిపల్ కార్మికులు ఉద్యోగులు తమ సమస్యలపై పరిష్కారం కోసం పెద్ద ఎత్తున 15వ మహాసభ ఈరోజు జరుపుకోబోతున్నాం. గత మహాసభ అనంతపురం జిల్లాలో జరిగింది. ఆ మహాసభ నుంచి ఈ మహాసభ వచ్చేంత వరకు అనేక ఆందోళన పోరాటాల ద్వారా మున్సిపల్ కార్మికుల ఉద్యోగుల సమస్యలు కొన్ని పరిష్కారం చేసుకోగలిగాం. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మున్సిపల్ కార్మికులకి ఉద్యోగులకి అనేక సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి వాగ్దానం చేసింది. కానీ ఈ ప్రభుత్వం అధికారం వచ్చి 2 సంవత్సరాలు కాబోతూ ఉన్నా నేటికి కూడా ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మున్సిపాలిటీలో కార్మికులు అనేక ఇబ్బందులతో సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఈరోజు మున్సిపాలిటీలో పనిచేసే కార్మికుల్ని, పారిశుద్ధ్య కార్మికుల్ని, ఇంజనీరింగ్ కార్మికులకు 2 కళ్ళు సిద్ధాంతంతో చూసే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అంతేకాదు ఈరోజు పట్టణాలు విస్తరణ పెరిగినాయి, జనాభా పెరిగింది, ఎన్నో మెట్రిక్ టన్నులు ఈరోజు చెత్త పెరుగుతూ ఉంది. కానీ ఇవన్నీ కూడా ఈ వ్యర్థాలను తరలించడానికి పట్టణ అనుగుణంగా అదేవిధంగా జనాభా అనుగుణంగా కార్మిక సంఖ్యను తీసుకునే పరిస్థితి లేదు. ప్రజలను మోసం చేయడానికి, నిరుద్యోగ సమస్య తీవ్రంగా చేయడానికి, అలాగే ఉన్న ఉద్యోగులకి ఈరోజు మీరు జీతాలు ఇవ్వకుండా నాన్ పర్మనెంట్, ఇప్పుడు మున్సిపల్ వర్కర్లు అందరూ కాంట్రాక్ట్ వర్కర్లే, పర్మనెంటే కాదు. జీవితాంతం కాంట్రాక్ట్ వర్కర్లకు ఎందుకు ఉండాలి? చట్ట ప్రకారం 240 రోజులు పనిచేస్తే వాడిని పర్మనెంట్ చేయాలి, సంవత్సరం అయితే పర్మనెంట్ చేయాలి. కానీ జీవితాంతం కాంట్రాక్ట్ వర్కర్ అంటే చౌకగా దోపిడీ చేయడం గవర్నమెంటే ఇలా చేస్తుంది. ఆప్కాసులో కనీసం అందరికీ 1వ తేదీ జీతాలన్నా ఇవ్వండి అని అంటే దానికి ఆప్కాసులో కొంతమంది చేరుస్తారు, కొంతమంది చేస్తారు. అందరినీ ఆప్కాసులో పెట్టాలి. అట్లాగే కనీస వేతనం 26,000 అనేటువంటిది ఈరోజు జీతం అనేటువంటి వాళ్ళు చెప్పినటువంటిది, పే కమిషన్లో చెప్పినటువంటిది. ఎంత తక్కువ ఆఖర గ్రేడ్లో ఉన్నటువంటి వాడికి కూడా ఆఖరి జీతం 26,000 లేకపోతే ఒక కుటుంబం బ్రతకదు అని వాళ్ళు చెప్పినటువంటిది. అందుకని బ్రతకడానికి కనీసమైనటువంటి జీతం ఇవ్వాలి. బాల కార్మిక వ్యవస్థ రహిత జిల్లాగా బాపట్లను తీర్చిదిద్దాలని కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. కలెక్టరేట్లోని నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ బడి బయట పిల్లలను క్షేత్రస్థాయిలో గుర్తించాలన్నారు. 14 ఏళ్లలోపు బాలలతో దుకాణాలు, బంకుల్లో పనిచేయించడం చట్టరీత్యా నేరమన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశించారు. టాస్క్ ఫోర్స్ కమిటీ పనితీరుపై సమగ్ర నివేదిక లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలల చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. గైర్హాజరైన కమిటీ సభ్యులు నివేదిక లేకుండా సమావేశానికి వచ్చిన అధికారులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఈ శ్రమ్ 4లలో కార్మికుల నమోదు ప్రక్రియ వేగంగా చేపట్టాలన్నారు. ఇప్పటి వరకు కేవలం 1.83 లక్షల మంది నమోదు కావడంపై ఆరా తీశారు. అన్ని విభాగాల్లోని కార్మికులందరితో సభ్యత్వం నమోదు చేయించాలన్నారు. డిఆర్ఓ గంగాధర్ గౌడ్, కార్మిక శాఖ ఉప కమిషనర్ వెంకట శివప్రసాద్, అదనపు ఎస్పీ జగదీష్ నాయక్ పాల్గొన్నారు. ఓట్ల చోరీకి పాల్పడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందని యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఎం విజయ్ కుమార్ ఆరోపించారు. డీసీసీ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు వేటూరి శివార్జున్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను సమిష్టిగా ఎదుర్కొని గద్దె దింపుతామని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు షేక్ సైదా, దాసర్ రవి,
శ్రీపతి సతీష్, పాలేటి మహేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్య ఉద్దేశం వచ్చేసేసి ఓట్ చోరీ గద్దె చోటు. ఏ విధంగా అయితే మన రాహుల్ గాంధీ గారు హర్యానా లీక్స్ అని చెప్పేసి 25 లక్షల దొంగ ఓట్లతో హర్యానాలో ఏ విధంగా అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిందో అదేవిధంగా ఈరోజు ఎలక్షన్ కమిషనర్ జాతీయ ఎలక్షన్ కమిషనర్ కూడా రాహుల్ గాంధీ ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అన్ని ప్రజాస్వామిక సంస్థల మీద దాడులు జరుగుతున్నాయి. ఇంకా సామాన్యుడి యొక్క ఆయుధం అయినటువంటి ఓటు మీద కూడా ఈరోజు బీజేపీ పార్టీ ఇచ్చేస్తుంది. సో అందుకోసం రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఓట్ చోరీ గద్దె చోడు అని చెప్పేసి మోడీ గారి యొక్క నినాదంతో ఈరోజు దేశవ్యాప్తంగా యువజన కాంగ్రెస్ తరఫున నిరసనలకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి విజయ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇక్కడ మేమేమనుకుంటున్నామంటే, ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే, ఈ ఓట్ చోరీ అనే కార్యక్రమంలో ఎన్నికల సంఘం కూడా బీజేపీ పార్టీకి, మోడీకి, దాని మిత్రపక్షాలకు మద్దతు ఇస్తుందని జనాలు అనుకుంటున్నారు. దీనిపైన నిష్పక్షపాతమైనటువంటి దర్యాప్తును జాతీయ, రాష్ట్ర ఎన్నికల సంఘాలు జరపాలని కోరుకుంటున్నాము. ఇకపోతే ఒక దేశంలో ఓటు చోరీ ఒకటే జరగడం లేదు, దానివల్ల ప్రభుత్వాలు కూడా చోరీ చేపడుతున్నాయి, ప్రజల ఆస్తులు కూడా చోరీ చేపడుతున్నారు. దానివల్ల ఇంకా నిరుద్యోగ రేటు, తర్వాత వచ్చేసి ఈ దేశంలో ఉన్న యువతకు ఎటువంటి పని పాట లేకుండా ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి వాళ్ళు వలస వెళ్ళి కూలీలు చేసుకునే స్థితికి వచ్చారు. గత 11 సంవత్సరాల్లో మనం బాగా గమనించినట్లయితే ఈ దేశంలో జీడిపి వ్యవస్థ కానీ, అటు తర్వాత రాష్ట్రాల యొక్క పనితీరు కూడా పూర్తిగా పడిపోయిన వ్యవస్థలో ఉన్నాం. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని తెలుగుదేశం పార్టీకి చెందిన కమిటీల ప్రమాణ స్వీకారం పండుగ వాతావరణంలో జరిగింది. కమిటీల అధ్యక్షులు, అనుబంధ కమిటీల అధ్యక్షులు, గ్రామ కమిటీల అధ్యక్షులు, బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లు, కమిటీల సభ్యులంతా పసుపు కండవాలు ధరించి ఉండటంతో ఒంగోలు టీడీపీ కార్యాలయ ప్రాంగణమంతా పసుపుమయంగా మారింది. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు, నగర అధ్యక్షుడు బండార్ మదన్, మహిళా అధ్యక్షురాలు పెద్దిశెట్టి వరలక్ష్మి, మండల అధ్యక్షుడు గుండపనేని శ్రీనివాసులు, కొత్తపట్నం మండల అధ్యక్షుడు ద్వారా బాకుల శ్రీనివాసులు రెడ్డితో పాటు క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ కమిటీలు, బూత్ కమిటీ సభ్యులు, అనుబంధ విభాగాల అధ్యక్షులతో సామూహికంగా ప్రమాణ స్వీకారం చేయించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ క్యాడర్కు చెందిన నాయకత్వం మొత్తం ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయడంతో కార్యాలయం ఆవరణం మొత్తం దద్దరిల్లింది. ప్రమాణ స్వీకారం అనంతరం దామచల్ల జనార్దన్ రావు కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, టీడీపీ ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, నాయకులు కామెపల్లి శ్రీనివాసరావు, సింగరాజు రాంబాబు, ఎక్కల తులసిరావు, పాలూరి వెంకటేశ్వరరెడ్డి, టీవీ శ్రీరామ్మూర్తి, వైవి సుబ్బారావు, కపిల్ బాషా, పెద్దిరెడ్డి, సూర్యప్రకాష్ రెడ్డి, రామచంద్రగౌడ్, కార్పొరేటర్లు దాచర్ల రమణయ్య, ఆదిపూడి గిరిజాశంకర, శాండిల్య తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు, మాజీ మంత్రి దామచల్ల ఆంజనేయులు విగ్రహాలకు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆశయాలకు, పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యులుగా మనసా వాచ కర్మే అవినీతి అక్రమాలకు పాల్పడకుండా తెలుగుదేశం ప్రతిష్టను, ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ
కర్ర తీసుకోండి. ఓకే ఓకే అల్పాహార ఏర్పాటు చేయడం జరిగింది. మంచి ఆహారపు అలవాట్లతో ఆరోగ్యంగా ఉండవచ్చని ఈతముక్కల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ నవ్యారెడ్డి అన్నారు. ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈతముక్కల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆహారపు అలవాట్లు, జీవనశైలి గురించి వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ నవ్యారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను మంచి ఆహారపు అలవాట్లు కలిగి ఉండాలన్నారు. మన జీవనశైలి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందన్నారు. విద్యార్థులు మంచి ఆహారపు అలవాట్లు, ఉత్తమమైన జీవనశైలి గురించి ఇతరులకు అవగాహన కల్పించాలన్నారు. డయాబెటీస్ అనేది ఇప్పుడు చాలా కామన్గా వస్తున్న డిసీజ్. స్పెషల్గా ఈత ముక్కలలో మేము చాలా వరకు డయాబెటీస్ కేసెస్ చూడడం అనేది జరుగుతుంది. పిల్లల ద్వారా వాళ్ళ పేరెంట్స్కి నాలెడ్జ్ అనేది స్ప్రెడ్ చేపిద్దామని చెప్పేసి ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది. ఆల్సో పిల్లల్లో ఎనేమియా కానీ ఇలాంటి డిసీజెస్ ఏం లేకుండా దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎంతవరకు మనం లైఫ్ స్టైల్లో చేంజెస్ తీసుకొస్తే ఆ డయాబెటీస్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ అందరికీ అవగాహన ఇవ్వడం అనేది జరిగింది. దానికోసమే ఇక్కడికి వచ్చాము. ఒంగోలు నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. గత 5 రోజుల నుంచి నిర్వహిస్తున్న వివిధ క్రీడా పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. పాఠశాల ఆవరణలో నిర్వహించిన వేడుకల్లో ప్రాంతీయ పోలీస్ అధికారి డి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్సీసీ విద్యార్థులు మార్చ్ పాస్ట్ నిర్వహించి క్రీడా జ్యోతిని వెలిగించారు. విద్యార్థులు ప్రదర్శించిన రింగ్ డ్యాన్స్, స్కేటింగ్, కరాటే, ఏరోబిక్స్, శారీ డ్యాన్స్ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్లు డాక్టర్ కె మురళీధర్ రెడ్డి, కె అరవింద, ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్ఎల్వి రమేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రెడ్డి సామాజిక వర్గ కార్తీక వనభోజన కార్యక్రమం ఈ నెల 16వ తేదీన మల్లవరంలోని గుండ్లకమ్మ రిజర్వాయర్ వద్ద నిర్వహిస్తున్నట్లు రెడ్డి జనాభ్యుదయ సంఘం అధ్యక్షులు కెవి రమణారెడ్డి తెలిపారు. ఒంగోలు రెడ్డి హాస్టల్లో జరిగిన సమావేశంలో కార్యక్రమం వివరాలను తెలిపారు. రెడ్డి జనాభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో వనభోజన కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులతో పాటు ఆర్థికంగా, రాజకీయంగా, వ్యాపారవేత్తలుగా స్థిరపడిన వారు హాజరవుతారని తెలిపారు. కార్యక్రమంలో పూజ, ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రెడ్డి కుటుంబ సభ్యులకు వాహన సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో రెడ్డి సోదరీమణులందరూ పాల్గొని విజయవంతం చేసి ఐక్యత చాటాలని కోరారు. సమావేశంలో పలగాని రామసుబ్బారెడ్డి, పోలవల్లి నరసింహారెడ్డి, హాస్టల్ ఫౌండర్ పి వెంకటరామిరెడ్డి, వెన్నపూస వెంకటేశ్వర్రెడ్డి, నల్లమలపు బ్రహ్మారెడ్డి, ఎన్ఎల్ నరసారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 16వ తేదీన అనగా ఎల్లుండి ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రకాశం జిల్లాలోని మల్లవరం మద్దిపాడు మండలం రెడ్డి రాజుల చేత ప్రతిష్ఠించబడినటువంటి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సన్నిధిన ఆంధ్రదేశ ప్రజల యొక్క ఆరాధ్య నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేత నిర్మించి ప్రారంభించబడినటువంటి మల్లవరం గుండ్లకమ్మ ప్రాజెక్టు సమీపమున రెడ్డి గారి కార్తీక వనమాస భోజన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమ మహోత్సవం ఎంతో అద్భుతంగా జరుగుతున్నది కావున ప్రకాశం జిల్లాలోని రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన సోదరీమణులందరూ కూడా హాజరై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన కోరుతున్నా. ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లాలోని వివిధ పార్టీలకు చెందినటువంటి ప్రముఖులు మరియు నాయకులు, సామాజిక,
ఆర్థిక రాజకీయ రంగాలలో నిష్ణాతులుగా పేర్కొనబడినటువంటి అనేక మంది ప్రముఖుల కార్యక్రమానికి హాజరవుతున్నారు. కాబట్టి ఈ జిల్లాలోని రెడ్లు అందరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరు కావాల్సింది కోరుతున్నాం. మన రెడ్డి జనాభ్యుదయ సంఘం ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ కేవీ రమణారెడ్డి గారు మాట్లాడిన విధంగా రేపు ఎల్లుండి వనభోజనాల కార్యక్రమం మల్లవరం డ్యామ్ దగ్గర జరుగుతుంది. కాబట్టి రెడ్లు 50 మంది ఈ వన మహోత్సవానికి హాజరై మంచిగా అక్కడ జరిగే కార్యక్రమాలను పరిశీలించి చూసి పెద్దలు అందరూ చెప్పే అమూల్యమైన సందేశాన్ని విని ఐక్యంగా ఉండి అందరికీ చదువు, వైద్యము, విద్య అందేటట్టు చూసుకుంటూ ముఖ్యంగా వ్యవసాయాన్ని ప్రోత్సహించే వాళ్ళని దానివల్ల ఉపయోగం జరిగే మన వ్యవసాయ కుటుంబాలందరూ ముందుకొచ్చి దీంట్లో పాల్గొని అమూల్యమైన సందేశాలు వినాలని. నేను అఖిల భారత రెడ్ల సంక్షేమ సమాఖ్య శ్రీశైలం ఉపాధ్యక్షులుగా ఉన్నాను. మా శ్రీశైలం సంఘం తరఫున మరి ప్రకాశం జిల్లాలోని రెడ్డి సోదరిమణులందరూ కూడా ప్రత్యేకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. అందరు రావాల్సిందిగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించేటువంటి ఈ కమిటీని అభినందించి రాబోయే రోజుల్లో ఈ రెడ్డి జనాభ్యుదయ సంఘం అభివృద్ధి చెందేదానికి మీరందరూ కూడా ఆ కార్యక్రమాన్ని చూసి తోడ్పాటు ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాం. ప్రధానంగా విద్యార్థులందరూ కూడా ఇక్కడ ఈ హాస్టల్లో జరుగుతున్నటువంటి మరి అభివృద్ధి, ఈ హాస్టల్కి డెవలప్మెంట్ కూడా మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించే విధంగా మరి అందరూ కూడా తోడ్పాటు చేయవలసిందిగా మరి విజ్ఞప్తి చేస్తూ 16వ తేదీన జరగబోయేటువంటి ఈ కార్యక్రమానికి అందరూ కూడా రెడ్డి సోదరీమణులందరూ కూడా హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయంగా మరి నిర్వహించేదానికి అందరూ కూడా తోడ్పాటు ఇవ్వాల్సిందిగా మరి అభ్యర్థిస్తున్నాం. బాలల దినోత్సవ వేడుకలను ఒంగోలు బొమ్మరిల్లులో సుహారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చిన్నారుల సమక్షంలో జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్ కేక్ కట్ చేశారు. అనంతరం చిన్నారులకు టీ-షర్ట్స్తో పాటు అల్పాహారం అందజేశారు. చిన్నారుల సమక్షంలో బాలల దినోత్సవ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని కంది రవిశంకర్ ఆనందం వ్యక్తం చేశారు. సుహారి ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. ఫౌండేషన్ సభ్యులు సాధనాల సురేష్, బండారుపల్లి రవితేజ, దాసరి శ్రీనివాస్, కాదర్ బాషా, రవి, సుబ్బారావు, హరిప్రియ, సంధ్య, వెంకీ, సుప్రజ, ఉషా, రిషిక్, మోహన్, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. మనం అన్ని చోట చేస్తుంటాం, కానీ ఇలాంటి చోట అనేది సురేష్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వీళ్ళంతా టీం అంతా ఈ సానా టీం అందరూ ప్రతి ఒక్కళ్ళు వచ్చి వాళ్ళ సొంత పిల్లల్లాగా ఇక్కడ మన బొమ్మరిల్లో చేసుకోవడం అనేది చాలా గొప్పగా ఉంది. నాకు నిజంగా ఈరోజు ఎంతో పని ఉన్నా సరే సురేష్ కోసం ఇక్కడికి రావాలనే ఉద్దేశం బొమ్మరిల్లు కోసం నేను ప్రత్యేకంగా వచ్చాను. అన్న నాకు ఎప్పుడు చాలా ఆత్మీయుడు, అన్న వదిన ఇద్దరు, వీళ్ళు ఎప్పుడు మనకి స్ఫూర్తిగా నిలుస్తారు. ఎందుకంటే ఒక సేవ అనేది ప్రతి ఒక్కళ్ళు చెబుతారు, నేను గతంలో కూడా చెప్పా, ఇక్కడే సేవ చేయాలి అంటారు, కానీ సేవ చేసేవాళ్ళు ఉండరు. చేయడం అనేది అది మనసు ఉండాలి. ఆ మనసు ఈ పిల్లలతో ఉండి చేయడం అనేది చాలా గొప్ప విశేషం.
ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా మేమంతా ఇక్కడ బొమ్మరిల్లులో ఈ సెలబ్రేషన్ చేయడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ అందులోనూ ముఖ్య అతిథిగా మేము పిలవగానే ఎంతో పనులు ఉన్నా సరే తమ పనులన్నీ పక్కన పెట్టి వచ్చిన రవిశంకర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. అండ్ ఆల్సో ప్రతి సంవత్సరం హోప్ ఫౌండేషన్ అండ్ సుహారి ఫౌండేషన్ మేమంతా కలిసి ఇక్కడ బొమ్మరిల్లులో పిల్లలతో గడిపి ఒక మంచి సేవా కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాం, చేస్తూ ఉన్నాం కూడా, అలాగే ఫ్యూచర్లో కూడా కంటిన్యూ చేస్తాము. సో మీరు ఎవరైనా మాకు సపోర్ట్ చేయాలన్నా సరే యూ కెన్ కాంటాక్ట్ అస్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రవిశంకర్ గారు వచ్చి నీ వెలుగులు నింపినందుకు మేము పిల్లలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు ఉదయం నుంచి మొత్తం ఇక్కడే ఉత్సవాలు నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ సుహారి, హోప్ అండ్ టీవీఎస్ వాళ్ళందరూ కూడాను ఉదయం నుంచి ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మాకు రవిశంకర్ గారు రావటము అని అంటే మాకు ఒక ఫ్యామిలీ వచ్చినట్టు ఇక్కడికి. ఎందుకంటే ఎప్పుడూ కూడాను బ్యాక్ బోన్గా ఉండి మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. వాళ్ళ అన్నయ్య మేమందరము కలిసి చదువుకున్న వాళ్ళము. అది మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంతమందిని ఇక్కడికి తీసుకొని రావటము అని అంటే మా పిల్లలకు అందరికీ దీవెనలు అందించినట్లే. కాబట్టి అందరికీ మేము బొమ్మరిల్లు తరఫున దోర్నాల్లోని రేషన్ షాపులు, పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్లలో ఫుడ్ కమిషన్ మెంబర్ గంజిమాల దేవి తనిఖీలు నిర్వహించారు. ప్రతి ఒక్క విద్యార్థి పాఠశాలలోనే భోజనం చేయాలని, ఎక్కడ కూడా మెను పక్కదారి పట్టకుండా చూడటమే తమ ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రభుత్వం అందించే రేషన్ బియ్యం ప్రజలకు సక్రమంగా అందాలని, లేని ఎడల చర్యలు తప్పవని హెచ్చరించారు. మిడ్ డే మీల్కి వస్తే ప్రతి ఒక్క పిల్లవాడు స్కూల్లోనే తినాలని, వండుతున్న అన్నం గెంజి వార్చకుండా వండాలని, ఎక్కడ కూడా మెనూ డివేట్ అవ్వకుండా ఏదైతే గవర్నమెంట్ నిర్దేశించి మెనూ డైట్ని చాట్ని చేసిందో ఆ డైట్ ప్రకారమే ఇక్కడ వంట చేయాలని, ఇక్కడే వంట చేసి పిల్లలకి వడ్డించాలి అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మ్యాక్సిమం నాకైతే ప్రకాశం జిల్లాలో మిడ్ డే మీల్ చాలా హ్యాపీగా అనిపించింది. 90-95% పిల్లలు తిన్నారు, నేను చూశాను. కొన్ని దగ్గరలో ఇంకా మిస్టేక్స్ ఉన్నాయి. కొంత లంచ్ బాక్సులు తెచ్చుకుంటున్నారు, కొంతమంది ఇంటికి వెళ్తున్నారని కూడా తెలిసింది. వాళ్ళతో మేము మాట్లాడాము. ప్రతి హెచ్ఎంకి మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. లంచ్ బాక్స్ ఈజ్ నాట్ అలౌడ్ అని బోర్డు పెట్టమని చెప్పాము. ఇక్కడ గంజాయి అంటే పక్కన ఉన్న ట్రైబ్స్ వలన అలవాటు పడి వీళ్ళు కలిసి ఆ స్కూల్లో గంజాయి తీసుకుంటున్నారని, టీచర్స్ మాట వినట్లేదని, పేరెంట్స్ మాట వినట్లేదని, పేరెంట్స్ వచ్చి టీచర్స్ చెప్పినా టీచర్స్ కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదని, అక్కడ ఎవరు బాధ్యత తీసుకోవట్లేదు, దయచేసి మా ఊళ్ళో ఉన్న పిల్లల్ని కాపాడండి అని చెప్పి మాకు కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని ఇందాక ఆ స్కూల్కి వెళ్ళాము. మేము పిల్లలతో మాట్లాడాము. సక్రమమైన పద్ధతిలో వాళ్ళు ఎలా పెరగాలి, తల్లిదండ్రులకు పేరు తెచ్చుకునేలా వాళ్ళు ఎలా మెలగాలో వాళ్ళతో మాట్లాడాం. అలాగే టీచర్స్కి, హెచ్ఎం గారికి, ఆ స్టాఫ్కి కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. చీరాల సముద్ర తీర ప్రాంతాల్లో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 2 కోట్ల రూపాయలతో ప్రభుత్వం పర్యాటకుల కోసం నిర్మిస్తున్న స్నానాల గదులు, వాష్రూమ్స్ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. వాడరేవు నుండి పొట్టి సుబ్బయ్యపాలెం వరకు తీర ప్రాంతాలను కలుపుతూ నిర్మించనున్న 4 రహదారుల పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఏపీ టూరిజంలో అగ్రగామిగా నిలిపేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే చీరాల సముద్ర తీర ప్రాంతాలకు వచ్చే పర్యాటకులకు సౌకర్యాలు కల్పించేందుకు నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందన్నారు. చీరాల బీచ్ని డెవలప్మెంట్ చేసే దాంట్లో భాగంగా ఇవాళ ఇక్కడ కొన్ని టాయిలెట్స్, షవర్ బాత్స్ ఇలాంటి వాటికి వాళ్ళని ఇక్కడ పిలిచి శంకుస్థాపన చేయించడం జరిగింది. బీచ్ డెవలప్మెంట్ విషయంలో గౌరవ కలెక్టర్ గారు దాదాపు ఈ పర్టికులర్ ఇష్యూలో 2 కోట్ల పైన అభివృద్ధికి ప్రస్తుతం నిధులు కేటాయించడం జరిగింది. ఇప్పటికే మొన్న జరిగినటువంటి మోందా తుఫాను వల్ల బీచ్ మొత్తం కూడా గళ్ళుబడింది. దీనికి దాదాపు ఒక 30 కోట్ల రూపాయలు రోడ్డు వేయడానికైతేనే, రోడ్డు పడ్డ గండ్లు, బ్రిడ్జిలు కడటానికి, వీటన్నిటికి కూడా ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. త్వరలో ఆ ప్రతిపాదనలు వచ్చినట్టుగా కానీ అయితే బీచ్ రోడ్ వాడరేవు నుంచి పొట్టి సుబ్బయ్యపాలెం వరకు డబల్ రోడ్ వస్తాయి. రాబోయే రోజుల్లో దీన్ని 4 లైన్స్ రోడ్డుగా కూడా చేయాలి.
అద్దంకి మోదేపల్లి పిహెచ్సి డాక్టర్లు జగదీష్, శ్రీహర్ష డయాబెటీస్ రావడానికి గల కారణాలు, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు విద్యార్థులకు తెలియజేశారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక వ్యాయామం తప్పనిసరి అన్నారు. శారీరక పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత ముఖ్యమన్నారు. కూల్ డ్రింక్స్ తాగడం వల్ల వచ్చే నష్టాలు తెలిపారు. విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారి 2 కేవి శ్రీనివాసరావు, సిహెచ్ఓ పద్మ, ఏఎన్ఎం శివపార్వతి, ఉపాధ్యాయులు, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఎక్కువగా ఆడుకోవడం కానీ, వ్యాయామం కానీ, ఎక్సర్సైజ్ డైలీ ఒక హాఫ్ అన్ అవర్ చేయాలి. ఒకవేళ ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళకి కూడా మీరు చెప్పగలరు. స్మోకింగ్ ఎవరైనా చేస్తున్నా కానీ వాటిని వద్దని చెప్పండి. ఆల్కహాల్ ఎవరు వినరు, ఆపేమన్నా కానీ అని చెప్పాలి. చెప్తుంటే ఏదో ఒక రోజు కావుతారు. ఇంకొకటి, ఇంట్లో ఉప్పు ఎక్కువ వేసుకుంటుంటారు. ఉప్పు, నూనె. ఉప్పు అనేది మామూలుగా అయితే ఒక పర్సన్ 6 grams అంతే. అంటే దాని పోలీసు మీకు ఎంత వస్తుంది అనేది ఒకసారి పోలీసు చూడండి. 6 grams వాడాలి అంతే. అట్లా కాకుండా ఎక్కువ వేసుకునే కొద్దీ ఈ యాక్టివిటీస్ ఉండక, ఎక్సర్సైజ్ ఉండక, ఇవన్నీ బయట ఫాస్ట్ ఫుడ్, స్టోర్ ఫుడ్స్ ఇవన్నీ తినడం వల్ల ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులను ప్రోత్సహించేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ చేయడం అభినందనీయమైన విషయమని తెలుగుదేశం పార్టీ నాయకులు కాకాని అశోక్ అన్నారు. అద్దంకి భవానీ సెంటర్లో లక్కరాజు రామయ్య ఎయిడెడ్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో 60 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 1000 చొప్పున అశోక్ పంపిణీ చేశారు. 80 సంవత్సరాల చరిత్ర కలిగిన లక్కరాజు రామయ్య పంతులు ప్రభుత్వ పాఠశాలలో ఎందరో కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగారని అశోక్ గుర్తు చేశారు. విద్యార్థులందరూ కూడా బాలల దినోత్సవం సందర్భంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి ఘన విజయంపై అద్దంకిలో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుతూ, టపాసులు కాలుస్తూ పరస్పరం ఆనందోత్సవాలు వ్యక్తం చేశారు. పార్టీ పట్టణ అధ్యక్షులు షేక్ కాళేశా బాబు, విరాట్, బాపట్ల జిల్లా ఉపాధ్యక్షులు మంచెళ్ల సుబ్రహ్మణ్యం, లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన మెంబర్ మంగమూరి సురేష్, ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బీజేపీ అభిమానులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ పిలుపు. ఘనంగా ఒంగోలు నియోజకవర్గ టీడీపీ కమిటీల ప్రమాణ స్వీకారం. పైన పటారం, లోన లొటారం అన్నచందంగా మోడల్ స్కూల్ తీరుతెన్నులు. అధ్వానంగా మారిన మోడల్ స్కూల్ దుస్థితిపై డి న్యూస్ ప్రత్యేక కథనం. సిఐటియు 15వ రాష్ట్ర మహాసభలు. ఒంగోలులో ర్యాలీ. కార్మికుల, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ గోపిమూర్తి డిమాండ్. డి న్యూస్లో నేటి మాట. తనపై తనకు విశ్వాసం ఉన్న వ్యక్తి ఎప్పుడూ బలవంతుడే. నిత్యం సందేహాలతో సతమతమయ్యే వ్యక్తి ఎప్పటికీ బలహీనుడే. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.